నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ బూందీ ఫ్రై. ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. ఊకే మస్తు ఉంటుంది అంటుండ్లు. మస్తు టైం పడుతుందేమో అనుకుంటున్నా. అల్కగా అయిపోతుంది, చూపిస్తా పదండి. మొదగాల కోసుకున్నాం కదా బెండకాయలు, అవి ఇట్లా కోసుకున్నాయి డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ బూందీ బెండకాయ అయితే ఒక సైడ్ డిష్ లాగా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, వట్టికి కూడా తినొచ్చు టైంపాస్కి. మనం ఫ్రై చేసుకున్న బెండకాయల్ని టిష్యూ పేపర్లో వేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం బూందీ ప్రిపరేషన్ చేసుకుందాం. శనగపిండిలో జనం తుప్పు కారం వేసుకొని చేసుకుందాం. ఆల్రెడీ మీ దగ్గర బూందీ ఉంటే ఏం కాదు, లేకపోతే ఇట్లా వేసుకోండి. ఒక జల్లి గంటలో ఈ బూందీ మిక్చర్ వేసుకొని ఇట్లా బూందీ వేసుకుంటాం అన్నట్టు. బూందీ ఫ్రై అయిపోయినాక పక్కకు తీసుకుందాం. అంతలోపు ఒక విషయం చెప్తా, మన అచ్చ తెలంగాణ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇక వంటలోకి వచ్చేస్తే కొంచెం నూనె వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అట్లనే కరివేపాకు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే, సింపుల్, అయిపోయినట్టే. జరంత పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన బూందీ మిక్చర్ ఉంది కదా, అది వేసుకొని మన బెండకాయ మిక్చర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ, మీరు అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. నాకైతే ఇప్పుడే నోరు ఊరుతుంది. మళ్ళీ ఉప్పు కారాలు వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ఇక అది మరి ముచ్చట, బెండకాయ బూందీ ఫ్రై చేసుకొని తిన్నాం మేమైతే. మీరు కూడా ట్రై చేసి ఎట్లా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పిన్ కామెంట్స్లో ఉంటాయి.